హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి టమాటో రైస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు టమాటో రైస్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అది కాస్త వేడయ్యాక జీలకర్ర అలాగే శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్నాక దీనిలోకి 5-6 పచ్చిమిర్చీలను ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కారం గరం మసాలా వేసుకున్నాక ఇది చక్కగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో పీసెస్ని వేసేసుకోవాలి. ఇలా అయితే ఈజీగా మనకి టమాటా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపైన క్యాప్ పెట్టేసుకుని దీన్ని ఒక 1 మినిట్ అలా చక్కగా మగ్గించుకోవాలి. చూడండి ఇక్కడ టమాటా చక్కగా ఉడికిందండి. ఒకసారి మిక్స్ చేశాక ఇందులోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎంత బాగా మరిగించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాక ఇప్పుడు చక్కగా బాయిల్ అయిన వాటర్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రైస్ వేసాక మీడియం టు హై ఫ్లేమ్లోనే వాటర్ 70 to 80% వరకు ఎవాపరేట్ అయ్యేంత వరకు రైస్ని బాయిల్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో ఇప్పుడు క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసాక ఒక 1 మినిట్ అలా క్యాప్ పెట్టేసి మగ్గించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. మనకి వేడివేడిగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్ అండ్ ఈజీగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ గరం మసాలా యూస్ చేసాం కాబట్టి మనకి బిర్యానీతో పోటీ పడే అంత టేస్టీగా ఉంటుంది టమాటో రైస్. తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన చైతు మ్యాజికల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.